కామారెడ్డి నియోజకవర్గ రాజకీయాల్లో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అనే చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండేది ఎవరు అనే దానిపై బెట్టింగ్లు కాస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఓ జిల్లా స్థాయి నేతకు మరొక నేత భారీ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో అసలు కామారెడ్డిలో ఏం జరుగుతుంది అనే చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది గడిచిపోయింది. రెండవ ఏడాదిలో అయినా కీలకమైన పనులు చేపట్టి నియోజకవర్గంలో పట్టు సాధించేలా కామారెడ్డిలో ఓ నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆ నేత భవిష్యత్తుకు పునాది వేసుకునేందుకు తెరవెనుక రహస్య మంతనాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దానికోసం ఇప్పటికే పార్టీలో మంట పెట్టినట్టుగా ప్రచారం సాగింది. జిల్లా స్థాయి నాయకుడికి ఖరీదైన కారు, వాచ్ గిఫ్ట్గా ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. 2028 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ కోసం ఇప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి సన్నద్దమయ్యారనే టాక్ వినిపిస్తోంది. సుమారు 6 నెలల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఆ పోస్టు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం కూడా రేపింది. పేరు తెలియకుండా సోషల్ మీడియాలో రాబోయే రోజుల్లో మన కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయబోతున్నారో తెలుసా అంటూ మొదలుపెట్టి ఆ మెసేజ్ కింద చందు, కైలాస్, ఇలియాస్ అంటూ మరికొన్ని ఆప్షన్లతో పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టు కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో వైరల్గా మారడంతో కామారెడ్డికి చెందిన ఓ నాయకుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు తెలిసింది. కామారెడ్డికి భవిష్యత్ ఎమ్మెల్యేలు అంటూ పెట్టిన మెసేజ్పై సదరు నాయకుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు ఆ మెసేజ్ పెట్టిన వాడు ఎవరు? డమ్మీ అంటూ పిలిచింది ఎవణ్ణి? నీకేమైనా పార్టీతో సంబంధం ఉందా? అసలు నువ్వెవరో చెప్పు బిడ్డా అంటూ ఆ నాయకుడు రెచ్చిపోయాడట. నెక్స్ట్ పోటీ చేసేది షబ్బీర్ అలీనే, లేదంటే ఇలియాస్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లున్నారు. వాళ్లంతా పోటీకి రెడీగా ఉన్నారు. కానీ నిన్నగాక మొన్న వచ్చి ఇలా డమ్మీల పేర్లతో మెసేజ్లు వ్యాప్తి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారట. ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్లను కాదని వేరే వాళ్లకు టికెట్లు ఇస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేపడితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉరికించి కొడతారని ఓ రేంజ్లో రెచ్చిపోయారట. కొత్తగా పార్టీలోకొచ్చిన వాళ్లు ఏదో ఆశ చూపిస్తే వాళ్లకు వత్తాసు పలుకుతూ మెసేజ్లు పెట్టడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. పైగా ఒక నాయకుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారన్న ప్రచారానికి ఈ మెసేజ్లు మరింత బలం చేకూరుస్తున్నాయట. కొన్ని రోజుల పాటు ఈ చర్చకు తెరపడినా తాజాగా మళ్లీ మొదలైనట్టు తెలిసింది. భవిష్యత్తుకు పునాది వేసుకునేందుకు ఇలాంటి బహుమతులు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఖరీదైన గిఫ్ట్ తీసుకున్నదెవరు, ఇచ్చిందెవరు అని నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతోంది. కామారెడ్డి కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్న షబ్బీర్ అలీ రాబోయే రోజుల్లో ఎన్నికల బరిలో ఉండరని, ఆ ప్లేస్లో కొత్త నాయకుడు పోటీ చేస్తారని, ఆయనే కామారెడ్డికి నెక్స్ట్ ఎమ్మెల్యే అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం చేసేవాళ్లు ఎవరో తెలియకపోవడంతో సీనియర్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాటి వల్ల కాంగ్రెస్కు నష్టం చేకూరుతుందని ఆవేదన చెందుతున్నారు. మరి కామారెడ్డిలో ఈ అబద్ధపు ప్రచారాలు ఎప్పటికీ ఆగుతాయో చూడాలి.